అధ్యక్ష, కవిత విషయంలో మీ మీద ఒట్టేసి చెప్తున్నా అధ్యక్ష, మీడియా ముఖంగా చెప్తున్నా అధ్యక్ష, రేపు ఆమె కేసీఆర్ ఫామ్ హౌస్ పోయో, హరీష్ అన్న ఇంటికి పోయో, రామన్న ఇంటికి పోయో, ఆమెనే కట్టుకున్న మా అనిల్ బావ ఇంటికి పోయో ఎవరినన్నా కొట్టినా, ఎవరినన్నా కొట్టిపించినా, ఎవరికైనా రక్త గాయాలైనా నేను అస్సలు స్పందించిన అధ్యక్ష, మీ మీద ఒట్ట అధ్యక్ష. కానీ ఆమె తిహార్ జైలు పోకుండా ఉండడానికి, ఆమె రహస్య మిత్రుని ఆకాంక్షల కోసం, ఆమె అవినీతి సొమ్మును కాపాడుకోవడం కోసం, ఆమె అక్రమ సంపాదన కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడతా అంటే అధ్యక్ష, అభ్యుత్థానమ ధర్మస్య అంటూ తప్పకుండా వస్తా అధ్యక్ష. నాకు ధర్మం తప్ప ఇంకోటి తెలియదు అధ్యక్ష. నేను ధర్మాన్ని పట్టుకొని నమ్మిన ఉండే అధ్యక్ష. ఆమె గుండాలు పెట్టచ్చు అధ్యక్ష, రౌడీలతో ఒట్టియచ్చు అధ్యక్ష, పోలీసులతో చేపిస్తుంది అధ్యక్ష. నేను వెనుక పోయే ఆలోచన లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం లాంటి దెబ్బలు తిన్నోండి అధ్యక్ష, వందల సార్లు రక్త గాయాలైన అధ్యక్ష, వెనుక పోయే ముచ్చట్లేదు అధ్యక్ష. ఆమె లెక్క సోకాళ్ళు ఉద్యమాలు చేయలే అధ్యక్ష. ఆమె లెక్క వేరే వాళ్ళ రాజకీయ అవకాశాలను గుంజుకొని పదవుల్ని అనుభవించలేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడిన అధ్యక్ష. అందుకే చెప్తున్నా అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆమె డ్రామాలు ఆడితే మాత్రం అధ్యక్ష అస్సలు ఊపుకునే ప్రసక్తి లేదు అధ్యక్ష. ఈమె గురించి ఒక సామెత ఉంటుంది అధ్యక్ష ఇంగ్లీష్లో, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ విల్ టెల్ యూ వాట్ యువర్ అని. నీ దోస్తులు ఎవరో చెప్పు, నీ తతంగం ఏందో చెప్తా అన్నట్టు అధ్యక్ష. ఇది ఒక్కసారి వినండి, అది ఎందుకు చెప్పినా మీకు అర్థమైంది. ఈ బాధ్యత దేవుడు ఇచ్చిన బాధ్యతగా భావిస్తున్నా అధ్యక్ష. ఈ కుర్చీలో ఉన్నంత కాలం చిన్న తప్పు కూడా తెలంగాణకు నష్టం వచ్చే పని చేయను అధ్యక్ష. ఇది దేవుడి మీద ఆన. విన్నారు కదా అధ్యక్ష, దేవుడి మీద ఆన అని అసెంబ్లీ సాక్షి చెప్పిండు అధ్యక్ష. ఈ దొంగ ఎంపీ ఎలక్షన్ల ముందు తెలంగాణ మొత్తం తిరుగుతూ హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు నమ్ముకునే దేవుళ్ళని సైతం ఒట్టుబెట్టి వాళ్ళను మోసం చేసి, గుళ్ళనే కాదు అధ్యక్ష, గుళ్ళో ఉన్న లింగాన్ని మోసం చేసే ఓటు నోటు దొంగ అసెంబ్లీ సాక్షిగా చెప్తుండే అధ్యక్ష. నేను ఆషామాషిగా చెప్పట్లే అధ్యక్ష. దేవుని మీద అసెంబ్లీ దేవాలయం, అలాంటి దేవాలయంలో దేవుని మీద ఒట్టు పెట్టినందుకు చెప్తున్నా అధ్యక్ష. మరి ఈయన ఇట్లుంటే అధ్యక్ష, ఈయన దోస్తానా ఆమె కూడా అధ్యక్ష. నిన్న అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి దేవుని మీద ఒట్టేసి అబద్ధాలు చెప్తుండు. ఇవాళ శాసన మండలిలో మీ ముందర అధ్యక్ష మళ్ళా ఈమె అదే చెప్తుంది అధ్యక్ష. దైవ భీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి ఈమె అధ్యక్ష. ఆ ఓటు నోటు దొంగనేమో ఎంపీ ఎలక్షన్ల ముందు అన్ని దేవాలయాల మీద ఒట్టేసి తప్పు చేసి దేవుళ్ళకు మోసం చేస్తూ మళ్ళీ అసెంబ్లీలో వచ్చి దేవుని మీద ఒట్టేస్తుంటే ఆమె ఈయన మరి ఏం చాట్ చేసుకుంటారో, ఏం మాట్లాడుకుంటారేమో అని ఆయన అన్న తెల్లారే ఈమె కూడా మళ్ళీ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేస్తుంది అధ్యక్ష. గందుకే అధ్యక్ష ఒట్టు అంటే భయం అవుతుంది, ఒట్టు పెట్టాలంటే భయం అవుతుంది అధ్యక్ష. పైగా ఈమె విక్టింగ్ కార్డు కూడా వాడుతుంది అధ్యక్ష. ఏమంటుంది, ఉద్యమకారులు కూడా అన్నట్టు అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నారు, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష. ఇన్నారు కదా, 2 కొడుకుల్ని మహిళ అని చెప్తుంది అధ్యక్ష, శబదాలు చేస్తుంది అధ్యక్ష. మేము గట్టినే కదా అధ్యక్ష, వ్యక్తిగా పోతున్నా వ్యవస్థగా వస్తున్నా అని. గతంలో అధ్యక్ష జయలలిత అని ఉండే అధ్యక్ష పక్క రాష్ట్రంలో. ఆమె చనిపోయినాక ఒక ఆమె వచ్చి శబదాలు చేసింది అధ్యక్ష. ఏమైంది, జైలుకు పోయింది. జర్రంతా ఇక్కడ సీన్ చేంజ్, తిహార్ జైలు నుంచి వచ్చి శబదం చేస్తుంది. ఆడ శబదం చేసినాక జైలుకు పోయిన పరిస్థితి ఆడు ఉంటే, జైలుకు వచ్చినాక ఇక్కడ శబదం చేస్తుంది అధ్యక్ష. రెండు ఒకటే కథ అధ్యక్ష. పైగా ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంది అధ్యక్ష. ఒకసారికి చూడండి అధ్యక్ష, ఉద్యమకారుల గురించి కవిత మాట్లాడచ్చా అధ్యక్ష? బాధ అవుతుంది అధ్యక్ష. మొన్న నుంచి ఖండిద్దాం అనుకుంటున్నా. ఉద్యమకారులు అంటే బగమగమంటే నిప్పలాంటి వాళ్ళు, ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టిన వాళ్ళు, వాళ్ళ గురించి లిక్కర్ కేసులో తిహార్ జైలు అయిన ఆమెనా అధ్యక్ష మాట్లాడేది? పైగా ఈమెకు నిజంగానే ఉద్యమకారుల మీద ప్రేమ ఉందా అంటే ఆ ప్రేమ ఉందా మీకు చూడురు అధ్యక్ష. గిన పేరు కరిపేరాజు. ఇప్పుడు కూడా కవిత పక్కపంటే ఉంటాడు, కవిత టీంలోనే ఉన్నాడు. గీనే నేను నిజామాబాద్ జిల్లాలో 7 నెలల కింద అధ్యక్ష ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని నిజామాబాద్లో మేధావులతో చర్చ పెట్టినప్పుడు కవిత కాళ్ళు పట్టుకున్నా రాలేదు అధ్యక్ష.
అధ్యక్ష, మేధావులతో చర్చ జరిగిన తర్వాత ఉద్యమకారులకు న్యాయం జరగాలని కళాకారులతోటి ఉద్యమకారులతోటి పాదయాత్ర చేస్తే నిజామాబాద్లా నా అధ్యక్షతన పాదయాత్ర చేస్తే కవిత కనికరించిన అధ్యక్ష, దేవుడు కరుణించిండు అధ్యక్ష. వర్షం పడ్డది మా పాదయాత్ర. కానీ కవితక్క మాత ఏసీ రూములల్లా ఏసీ కార్లల్లో తిరుగుతుంటే ఆమె ముందట మంత్రులు చేతులు కట్టుకుని నిలబడ్డారు అధ్యక్ష. దురదృష్టకరం. ఓ స్పీకర్ కూడా ఉండే దురదృష్టం, చెప్పలేని పరిస్థితి. ఆనాడు ఉద్యమకారుల కోసం మేము వర్షంలో పాదయాత్ర చేస్తుంటే అధ్యక్ష కవిత ఎక్కడ ఉంది అధ్యక్ష? ఏసీ కార్లలో తిరిగింది అధ్యక్ష. ఇలా ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుతుంది అధ్యక్ష. గిదే కరిపేరాజుకి ఇద్దరు పిల్లలు ఉంటారు అధ్యక్ష. మళ్ళా కొన్ని రోజుల తర్వాత నిజామాబాద్లో మళ్ళా దీక్ష పెట్టిన అధ్యక్ష, 48 గంటల దీక్ష. ఈసారి కూడా దేవుడు కరుణించిండు, వర్షం పడ్డది. 48 గంటలు వర్షం పడుతున్నా ఇద్దరు చిన్న పిల్లల్ని పక్కలేసుకొని ఈ కరిపేరాజు దీక్ష చేసినప్పుడన్నా గా అక్కకి కనికరం రాలేదు అధ్యక్ష. ఇయ్యాల వచ్చి ఉద్యమకారులని కట్టుకథలు చెప్తుంది అధ్యక్ష. ఎందుకు రాత్రికి రాత్రే ఉద్యమకారుల మీద ప్రేమ వచ్చిందో తెలుసా అధ్యక్ష? నేను మొన్ననే చెప్పిన అధ్యక్ష, రామాయణంలో జంబుమాలి గాడులు వేసుకొని తిరిగినప్పుడు ఎట్లా తిరిగిండో కవిత అట్లా తిరుగుతుంది. అట్లా తిరిగితే విలువ ఉండదు కాబట్టి ఇప్పుడు విలువైన వాళ్ళు కావాలంటే ఉద్యమకారులు కావాలని చెప్పేసి ఉద్యమకారులను పేర్లు వాడుతుంది అధ్యక్ష. ఈమె నిజామాబాద్ ఎంపీ అని నేను నిజామాబాద్లోనే ఉన్నా, నిజామాబాద్ ఉద్యమకారులను కాపాడుకున్నా అన్నది కదా. మరి ఆ నిజామాబాద్లో 10 సార్లు వచ్చి మేధావులతో చర్చలు పెట్టి పాదయాత్రలు చేసి దీక్షలు చేసి ధర్నాలు చేసినప్పుడు ఏ రోజన్నా ఈ కవిత ముఖం కనిపించిందా అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ఈమె వచ్చి మాట్లాడుతుంది అధ్యక్ష, బాధ అవుతుంది. కళాకారుల గురించి కూడా మాట్లాడుతుంది అధ్యక్ష. కళాకారుల కోసము మేము పోయి ధర్నాలు చేసినప్పుడు దీక్షలు చేసినప్పుడు ఏడున్నావక్క, ఎక్కడున్నది నీ ముఖం? అప్పుడు నేను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా. పైగా అధ్యక్ష కేసీఆర్ మీదేమో అన్నది అధ్యక్ష, నాకెవరు సపోర్ట్ చేయట్లేదని. అధ్యక్ష అది ఒకసారి చూడండి అధ్యక్ష, TS09EU RRRR ఎవరు తెలుసా అధ్యక్ష? తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పబ్లికేషన్ నవస తెలంగాణ పేపర్ అధ్యక్ష. ఈ కారు చూడరు అధ్యక్ష, మీకు అర్థమవుతుంది. లక్షల కారు కాదు అధ్యక్ష, కోట్ల కారు వేసుకొని ఇవన్నీ స్పీడే. ఎంత స్పీడ్ తిరగకు, నువ్వు ముఖ్యమంత్రి అవుతావో కావో కానీ స్పీడ్గా తిరిగి ఇంకేమన్నా కాగిట్లా కేసీఆర్ బిడ్డవు జాగ్రత్తగా అంటూ రోడ్డు మీద అధ్యక్ష 2 ఛానళ్ళు 3 ఛానళ్ళు ఉంటే ట్రాఫిక్ వాళ్ళు అంగబడతారు అధ్యక్ష. మరి 16 ఛానళ్ళు ఉంటే కనీసం పట్టించుకుంటలేరు అధ్యక్ష. ఎంతైనా రేవంత్ రెడ్డి దగ్గర ఉంటే గిట్టేనా అధ్యక్ష? చట్టం కొందరికేనా, చుట్టం అందరికి ఉండదా? అడుగుతున్నా అధ్యక్ష. ఇంకా అధ్యక్ష ఇది ఒకటే చెప్తలేను అధ్యక్ష, నవస తెలంగాణ పేపరు ఆస్తిది. నవస తెలంగాణ పేపర్ సంబంధించిన ఒక జిల్లాలో ఆస్తులు అక్క పేరు మీదకి వచ్చినాయి అధ్యక్ష. ఎందుకు వచ్చినా చెప్తలేదు ఇప్పటికీ అధ్యక్ష. ఇంకా చాలా చెప్తా అధ్యక్ష, నవస తెలంగాణ పేపర్లో ఉన్న పనిచేసే ఉద్యోగులకి జీతాలు సకాలేవు అధ్యక్ష. ఈమె కోట్ల రూపాయల కార్లతో తిరుగుతుంది అధ్యక్ష, కోట్ల రూపాయల కారుతోటి. పైగా కేసీఆర్ నాకు అన్యాయం చేసినట్టు అధ్యక్ష, కేసీఆర్ మోసం చేసినట్టు అధ్యక్ష. సోకాళ్ళు ఉద్యమాలు చేసి రాజకీయ వేరే వాళ్ళకు పదవులు రాకుండా పదవుల్ని గుప్పట్లో పెట్టుకొని ఉద్యమ పార్టీలో మహిళలకు విలువ లేకుండా చేసి మహిళల్ని నిండా ముంచి మహిళ ఉసురు పోసుకొని మహిళల్ని ఎదగకుండా చేసి పాపం ఊరికే వస్తా అధ్యక్ష. ఉద్యమ పార్టీలకు రావడమే గొప్ప, ఉద్యమం చేయడమే గొప్ప. అలాంటి ఉద్యమ పార్టీలో మహిళలకు అవకాశం రాకుండా ఎంత పెద్ద ఉద్యమం చేసినా ఒక దిక్కుంటే ఈమె రాగానే అందరూ వెనక పోవాలి. ఆ రోజు నుంచి దరిద్రం మీదే పరిస్థితి. ఇవాళ వచ్చి మహిళల గురించి మానవీయ కోణాల గురించి మాట్లాడుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఒక 50 సార్లు అధ్యక్ష గూండాలను పంపిస్తుంది అధ్యక్ష, పోలీసులతో కొట్టిస్తుంది అధ్యక్ష, పిట్ట కేసులు కెట్టిస్తారు అధ్యక్ష. గీమేనా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడేది? గీమేనా అధ్యక్ష? ఇంకా చాలా ఉన్నాయి కథ. ఇలా బాధ అనిపించింది. అసెంబ్లీలో ఆయనే, శాసన మండలిలో ఈమె. ఏం అధ్యక్ష ఈ PR స్టంట్లేంది అధ్యక్ష? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తారు అధ్యక్ష. గింతా చేయమంటారు అధ్యక్ష.